ఈసారి వీకెండ్ ఎపిసోడ్‌లో తనూజ పుట్టస్వామి చాలా ఎమోషనల్ అయ్యే సిట్యుయేషన్సే కనిపిస్తున్నాయి ప్రస్తుతం. ఇక 'బిగ్ బాస్' సీజన్ 9 హౌస్‌లో ఈ వారం అంటే ఆరో వారం నామినేట్ అయ్యారు 6 మంది కంటెస్టెంట్స్. ఈ నామినేట్ అయిన 6 మంది కంటెస్టెంట్స్‌కు బయట జనాలు ఎలా ఓట్లు వేస్తున్నారు? అసలు ఆరో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తిగా మారింది. అయితే నామినేషన్స్‌కి ఉన్న కంటెస్టెంట్స్‌కు ఓటింగ్ ఎలా జరుగుతుందన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే గత వారం ఐదో వారము డబుల్ ఎలిమినేషన్ అయితే జరిగింది. శ్రీజ అలానే ఫ్లోరా ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్‌ని వదిలి బయటికి వెళ్లారు. అయితే ఈసారి ఎవరైతే నామినేట్ అయ్యారో 6 మంది కంటెస్టెంట్స్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అంటే ఆబ్వియస్‌లీ ఉండదు. అయితే సాటర్‌డే షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయిందట. అలానే సండేకి సంబంధించిన ఎపిసోడ్ వచ్చేసి దివాళీ ఎపిసోడ్ కాబట్టి సండే రోజు ఈవినింగ్ 7 గంటల నుంచే మనకి 'బిగ్ బాస్' ఎపిసోడ్ అనేది టెలికాస్ట్ అవ్వబోతుంది. ఇక ఈ 6 మంది కంటెస్టెంట్స్‌లో ఓన్లీ సింగిల్ ఎలిమినేషనే జరుగుతుంది. ఒక కంటెస్టెంట్ అయితే బయటికి వెళ్తాడు. ఇక హౌస్‌లో టాప్ ఓటింగ్ జరుగుతుంది తనూజకి. తనూజకి 30% ఆఫ్ ఓటింగ్ జరుగుతుంది. దాదాపు 35,000 వరకు ఓటింగ్స్ అయితే తనూజకొస్తున్నాయన్నమాట. హౌస్‌లో తనూజ ప్రతిసారి నామినేషన్స్‌లోకి వచ్చినప్పుడల్లా తనూజని ఎంతమంది టార్గెట్ చేసినా, తనూజ హౌస్‌లో ఎలా ఉన్నా సరే తనకి బెస్ట్ ఓటింగ్ జరుగుతుంది బయట. ఎందుకంటే తనకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. దాంతో పాటు హౌస్‌లో ఉండే విధానం కూడా ఆమెకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. మొన్న నామినేషన్స్‌లో ఆమెని ట్రిగ్గర్ చేసిన విధానం కానీ, ఆమె డిఫెండ్ చేసుకునే విధానం కానీ, హౌస్‌లో వేరే వాళ్ళకి ఆమె ఇచ్చే సపోర్ట్ కానీ, ఇవన్నీ కూడా తనూజకి బాగా ప్లస్ పాయింట్ అవుతున్నాయి. ఆయిషా తన నామినేషన్స్‌లో ఎంతగా టార్గెట్ చేసిందో అందరికీ తెలుసు. కానీ నిన్న నైట్ అదే పాయింట్ అంటే ఎమోషనల్ అవుతావు, ఎమోషనల్ అవ్వడం, అరవడం ఈ రెండే నీకొచ్చు అని చెప్పింది కదా ఆయిషా. మరి ఆయిషా నామినేషన్స్‌లో అరిచింది. నిన్న ఫస్ట్ టాస్క్‌లో బాల్ టాస్క్‌లో ఎమోషనల్ అయింది. మళ్ళీ నిన్నటి టాస్క్‌లో కూడా బోరున ఏడ్చింది. ఎంతమంది కంటెస్టెంట్స్ ఆపినా సరే అస్సలు ఆగలేదామె. అంత ఎమోషనల్ అయిపోయింది. ఇంకా తనూజ కనీసం తన మనసులో తను ఏడ్చుకుంటది. తను సింగిల్‌గా ఉన్నప్పుడు ఏడ్చుకుంటది. కానీ ఆయిషా అయితే బోరున అందరి దగ్గర సింపతి రావాలని ఏడ్చింది. మరి దీన్నేమంటారు? మరి అందుకే ఎవరో అంటే ఎదుటి వాళ్ళు అనిపించుకోవడం అంటే ఇదే అనమాట. సో, తనూజ అప్పటికి కూడా తను ఎమోషనల్ అయిపోయినా సరే, "నువ్వు స్ట్రాంగ్‌గా ఆడావు, ఏడవద్దు" అంటూ తన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసింది. సో, అక్కడ కూడా తనూజకి చాలా ప్లస్ పాయింట్ అయింది. దానివల్ల కూడా ఆమె ఓటింగ్స్ అనేవి ఒక్కసారిగా పెరిగే ఛాన్స్ పెరుగుతున్నాయని చెప్పాలి. చాలా వరకు ఓటింగ్ అనేది హై అయింది ఈ వారం తనూజకి. ఇంకా సెకండ్ ఏమో సుమన్ శెట్టి గారున్నారు. అలానే సుమన్ శెట్టి గారు ఫస్ట్ కెప్టెన్ కూడా అయ్యారు ఈ వారం. సో, సెకండ్ కెప్టెన్ నిఖిల, గౌరవ వీళ్ళిద్దరిలో ఎవరు అనేది తెలీదు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను షేర్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. సుమన్ శెట్టి గారికి 23% ఆఫ్ ఓటింగ్ జరుగుతుందనమాట. ఆ తర్వాత దివ్య నిఖిత ఉంది. దివ్య నిఖిత బాటమ్‌లో ఉంటుందేమో, ఎలిమినేషన్ భయం అనేది దివ్యకి చాలా పట్టుకుంది. ఎందుకంటే ఒక్కొక్క కామనర్ హౌస్ నుండి వెళ్ళిపోతున్నారు కదా! సో, దివ్య కూడా ఈ వారం నాకు తక్కువ వస్తాయేమో ఓటింగ్స్ అని దివ్యకి అలానే డీమన్ పవన్‌కి కూడా చాలా బెంగ పట్టుకుంది. బట్ దివ్య నిఖితకి మంచి ఓటింగే జరుగుతుంది. 12% ఆఫ్ ఓటింగ్. దీనికి కారణం ఏంటి అంటే దివ్య పాయింట్స్ అనేది కరెక్ట్‌గా మాట్లాడుతది. గట్టిగా మాట్లాడడం ఇవన్నీ పక్కన పెడితే, తను ఏ పాయింట్ మాట్లాడాలో ఆ పాయింట్ చాలా క్లియర్‌గా మాట్లాడుతుంది. సో, దానివల్ల తనకి కూడా మంచి ఓటింగ్ జరుగుతుంది. ఇక ఆ తర్వాత మనకి అఫీషియల్ పోలింగ్స్‌లో కూడా భరణి గారే కనిపిస్తున్నారు. కానీ బయట టాక్ ఏంటి అంటే భరణి గారు లీస్ట్‌లో ఉన్నారనే టాక్ అయితే ఉంది. ఇక డీమన్ పవన్, భరణి గారు ఇద్దరు కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు అనే టాక్ అయితే ఉందన్నమాట. అలానే రాము రాథోడ్ కూడా లిస్ట్‌లో అంటే డేంజర్ జోన్‌లో భరణి, డీమన్ పవన్, రాము రాథోడ్ అయితే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఎందుకంటే వీళ్ళ ముగ్గురిలో ఎవరు అంటే 'బిగ్ బాస్' ఎలా ఉందంటే అసలు మనకి వీళ్ళతో కంటెంట్ రావట్లేదు అనుకునే వాళ్ళని ఎలిమినేట్ చేసి పడేస్తున్నట్టు అనిపిస్తుంది. లాస్ట్ వీకెండ్ చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ ఫీలింగ్ వచ్చే ఉంటది. అయితే ఈ భరణి గారేంటంటే ఈ వారం హౌస్‌కి గుడ్ బై చెప్పేబోతున్నారు. తనూజ చాలా ఎమోషనల్ అవుతుందేమో, నాన్నని మిస్ అవుతుంది అనే పోలింగ్స్ అయితే బయట చాలా జరుగుతున్నాయి. సో, మన వారమంతా బయట ఏది జరిగితే వీకెండ్‌లో ఖచ్చితంగా అది మనం చూడాల్సిందే. ఇకపోతే డీమన్ పవన్‌కి 11% ఆఫ్ ఓటింగ్, అలానే భరణి గారికి కూడా 11% ఆఫ్ ఓటింగ్ జరుగుతుంది. ఇక రాము రాథోడ్ కొంచెం 10%, 10.9% ఆఫ్ ఓటింగ్ అలా జరుగుతుంది. సో, ఈరోజు ఓటింగ్స్‌లో ఏమైనా తారుమారు అయితే మాత్రం వీళ్ళ ముగ్గురిలో ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు. ఎందుకంటే చాలా దగ్గర జస్ట్ 5-10 ఓట్స్ డిఫరెన్స్‌లోనే ముగ్గురు ఉన్నారనమాట. డీమన్ పవన్, భరణి గారు అలానే రాము రాథోడ్. కానీ హైలీ ఛాన్సెస్ భరణి గారు బయటకొస్తారట. మరి దీనిపైన మీ ఫీలింగ్ ఏంటనేది కామెంట్స్‌లో చెప్పండి.